ప్రపంచంలో తెలుగువారందరికీ నమస్కారం. 'రూపా కీప్ స్మైలింగ్' ఛానల్‌కు స్వాగతం. ఎన్నో రోజుల తర్వాత వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను కదా! చాలా యాక్టివ్‌గా. అండ్ అలాగే మీకు ఇక నుంచి నా ఇంటర్నెట్ బాధల గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నిన్నటి వీడియో మీకు చెప్పినట్టు మొత్తానికి నేను మా ఇంటర్నెట్ ద్వారా నేను అప్‌లోడ్ చేయగలుగుతున్నాను ఇవాళ మార్నింగ్. అలాగే నిన్న కూడా. సో, ఇంకా ఆ కష్టాలు గానీ, ఆ విషయాలు గానీ ఎత్తే అవసరం రాదు. అండ్ ఇంకా ఇవాళ మీరు ఆల్రెడీ క్యాప్షన్స్ చదివేశారు కాబట్టి ఏం వంటలు చూపించబోతున్నానో మీకు తెలుస్తోంది. కానీ దానికన్నా ముందు ఎప్పుడూ ఒక రిఫ్రెష్‌మెంట్ టాక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో, ఆ రిఫ్రెష్‌మెంట్ టాక్‌లో భాగంగా మీకు చెప్పాను కదా! కొన్ని ఓల్డ్ మెమరీస్‌ని కూడా మీకు షేర్ చేస్తాను అని. సో, అలా షేర్ చేయాలని ఉంటూనే ఇవాళ ఎవరైనా బర్త్‌డే జరుపుకుంటే వాళ్ళని స్పెషల్‌గా విష్ చేస్తూ వాళ్ళలో ఉన్న కొన్ని మంచి విషయాలను మీకు చెప్పాలని నాకు అనిపించింది. అది చేసేస్తున్నాననమాట. అండ్ ఇదంతా కూడా ఎవరినో పొగడ్డానికో, ఏదో చేసేయడానికో అని మాత్రం ఊహించకండి. ఒకవేళ అలాంటి స్వార్థంతో నేను చేస్తే నాకు కావాల్సిన పనిష్మెంట్ నాకుంటది. అంతేనా? మొత్తానికి మీరు అలా ఆలోచించొద్దు. ఒకవేళ మీరు ఆలోచిస్తున్నా పోపులో కాలేసినట్టే. ఎందుకంటే ఇవాళ నేను చెప్పబోయే వ్యక్తుల్లో చాలామందికి వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'సుధామూర్తి' గారి గురించి నేను మాట్లాడాలనుకున్నా ఆవిడ గురించి తెలియని వారెవ్వరూ లేరు. అవునా? కానీ పర్సనల్‌గా ఒక్క అడుగు ఇంచు దూరంలో ఆవిడతో మాట్లాడి, ఆవిడని, ఆవిడ తీరుని అర్థం చేసుకున్నప్పుడు ఆ ఫీలింగే వేరు. సో, ఎస్పెషల్లీ ఆవిడ గురించి, అలాగే ఇవాళ బర్త్‌డే జరుపుకుంటున్న ఇద్దరి గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఫస్ట్ వచ్చి పాయస్ మొకాషి. విష్ యూ వెరీ, వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తినకైతే తెలుగు కూడా రాదు కాబట్టి వీళ్ళ గురించి నేను మాట్లాడినంత మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది కూడా లేదు. కాబట్టి అలా ఆలోచించకండి. కానీ వాళ్ళ గురించి అంటే నేనేమంటానంటే అండి, మనకి మన చుట్టాల్లోనో, మన ఫ్రెండ్స్‌లోనో చాలామంది ఆత్మీయులు ఉండుంటారు. వాళ్ళు ప్రపంచానికి తెలియకపోవచ్చు. బట్ మన ద్వారా వాళ్ళు చేసిన చిన్న చిన్న మంచి పనులు మనం చెప్పగలిగితే, మనకు ఆ కృతజ్ఞత భావం ఉంటే చాలేమో అనిపిస్తుంది. ఇంకేం చేయగలుగుతాం? అంతే కదా! సో, ఆ విషయానికే వస్తున్నాను. ముందుగా పాయస్ మొకాషితో ఉన్న అటాచ్‌మెంట్ ఎట్లాంటిదో ఆల్రెడీ అంటే కొన్ని ఫోటోగ్రాఫ్స్ ద్వారా మీరు ఇప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్‌లో చూస్తూ ఉన్నారు. కిల్డేర్ విలేజ్‌కెళ్ళినాం. అలాగే కాస్మోస్ రెస్టారెంట్ రివ్యూ చేసినప్పుడు, ఇంకా అంతకుముందు సింధు బర్త్‌డే చేసినప్పుడు కూడా వాళ్ళున్నారు మాతోటి. సో, అలా మీరు చూసేసారు కాబట్టి వాళ్ళ గురించి స్పెషల్ ఫోటోగ్రాఫ్స్ నేను వేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. బట్ స్టిల్ వాళ్ళ ఒక్క ఫోటోగ్రాఫ్ అయినా అడిగి తీసుకొనైనా ఇ అడగాల్సిన పని ఉండదేమో చూద్దాం. ఎందుకంటే వాళ్ళకి మా గురించి తెలుసు. సో, ఎనీవేస్ ముందుగా అయితే పాయస్ మొకాషి గురించి చెప్పాల్సిన ఒకే ఒక బెస్ట్ ఇన్సిడెంట్ చెప్తానండి. ఎందుకంటే వాళ్ళతో ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్, వాళ్ళెంత మంచి మనుషులో చాలామందికి తెలుసు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి. బట్ ఈ నేటివ్ లాంగ్వేజ్ అర్థమయ్యే వాళ్ళకి అంటే తెలుగులో వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. బట్ ఇక్కడికొచ్చాక మాకు ఐర్లాండ్‌లో పరిచయమైన కొంచెం మంచి ఫ్రెండ్స్‌లో ఈళ్ళు కూడా ఒకళ్ళండి. అయితే పాయస్ యాక్చువల్‌గా మీకు ఒక వీడియోలో చెప్పాను కదా! జనరల్‌గా మనకి ఫస్ట్ టైమ్ ఏదన్నా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చినప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదని. సో, అలా మా బాబుని ఫస్ట్ టైమ్ ఐసీయూలో పెట్టాల్సొచ్చినప్పుడు నిజంగానే మాకు అంబులెన్స్‌కి కాల్ చేయాలన్న థాట్ రాలేదు. అట్ ద సేమ్ టైమ్ టాక్సీలో వెళ్ళిపోవాలి, క్యాబ్‌లో బుక్ చేయాలి ఆ థాట్ కూడా లేమనమాట. ఎందుకంటే అంత స్ట్రెస్‌లో ఉంటారు కదా మా వారైతే. నేను ఆ స్ట్రెస్‌లో అయితే లేను. ఎందుకంటే నాకు తెలుసు మా బాబు అప్పుడు కూడా సేవ్ అవుతాడన్న నమ్మకంలో ఉన్నా. నా గురువు మీద ఉన్న నమ్మకం అది. అదిలో పక్కన పెడితే నేను మా బాబు గురించి ఆలోచిస్తున్నాను. సింధు కి అనిపించి వెంటనే పాయస్‌కి కాల్ చేశారండి. ఆ నిమిషంలో అస్సలు ఒక్క సెకండ్ థాట్ కూడా లేకుండా ముందు అక్కడి నుంచి దిగి వాళ్ళా వచ్చారు. ఎవ్వరైనా ఇప్పుడు మాకు పరిచయనాల్లో మాకు అనుబంధం ఉన్నవాళ్ళు ఎవరికి చేసినా అలా వచ్చేవారేమో. కానీ ఆ నిమిషానికి ఈ థాట్ వచ్చింది కూడా కేవలం సింధుకి. ఇది అసలు మా థాట్ కూడా కాదు ఆళ్ళకి కాల్ చేయాలని. బట్ కాల్ చేసిన నిమిషం వాళ్ళు పరిగెత్తుకొని రావడమే కాదండి. వాళ్ళ సిట్యుయేషన్ ఆ తర్వాత కూడా మాతోనే ఉన్నారు. అలాగే చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఇంకా మాట్లాడతాను. ఆ సమయం, సందర్భం తీసుకొచ్చుకొని మరీ చెప్తాను మీకు. బట్ వీళ్ళని గురించి ఇవాళ పాయస్ బర్త్‌డే సందర్భంగా మీకు చెప్పాలనిపించింది. నిజంగా కొంతమంది మంచి మనుషులు ఎగ్జిస్ట్ అయ్యే ఉంటారండి. వాళ్ళని నమ్ముకొని ఉంటారు అని మనం ఊహించుకున్నా కూడా చాలా బావుంటది. అండ్ ఇంకొక నేను చెప్తాననుకున్న బెస్ట్ సిట్యుయేషన్ ఏంటి అంటే బియాండ్ నాకిది ఆహ్, అంటే మా బాబు సేవ్ అవ్వడం ఒక ఎత్తైతే ఆ నిమిషంలో అప్పటికప్పుడు కాల్ చేసి, ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, మా బాబు మేమందరం కలిసి వాళ్ళ కార్‌లోనే మల్హైడ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇండియా వర్సెస్ ఐర్లాండ్ క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్ళాం. నిజానికి ఐర్లాండ్ ఇండియా ఆడుతున్నప్పుడు జనరల్‌గా ఎక్కువ మందికి ఆ నమ్మకం కూడా ఎక్కువ ఇండియా గెలుస్తదని. బట్ అంతమంది కేవలం ఆ క్రికెట్ మ్యాచ్‌ని ఫీల్డ్‌లో అలా చూస్తూ ఎంజాయ్ చేసిన వాళ్ళు కోకొల్లలుగా వచ్చారు. సో, ఆ క్రికెట్ మ్యాచ్ అయిపోయినాక ఒక్కసారిగా అందరూ బయటకొస్తారు గదా! అలా వచ్చేటప్పుడు మేము ఆహ్,
పాయస్ ఎస్పెషల్లీ కార్ పార్క్ చేసేటప్పుడు ఆయన ఎంట్రన్స్ ఆ మల్హైట్ క్రికెట్ గ్రౌండ్ మెయిన్ గేట్ అటుపక్కన ఒక గేట్ ఉంటుంది, పార్కింగ్ వైపు నుంచి ఒక గేట్ ఉంది, ఆ ఎంట్రన్స్ దగ్గర పెట్టారు కార్ని. కొన్ని వేల కార్లు అక్కడ ఉన్నాయండి. సో అలాంటి పార్కింగ్ ఏరియాలో అన్ని వేల కార్లు పార్క్ అయి ఉంటే సడన్గా నాకేదో కొన్ని పూలు కనిపించినాయని అవి కొయ్యడానికి అని పిచ్చిదానిలో అలా తిరిగాను. వీళ్ళు ఇలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతున్నారో లేదో మా బాబు మిస్ అయిపోయాడు. అందరూ ఒకటే విధంగా అంటే ఒకవైపుకే వెళ్తున్నారు, కానీ అసలు ఆ ఫ్లోలో కార్తిక్ని ఎంతసేపు నేను, సింధు, పాయస్ అందరూ వెతుకుతూనే ఉన్నాము. బట్ అసలు చాలాసేపు దొరకలేదు. బట్ మీరు నమ్మరు, పాయస్కి ఎందుకు ఒక చిన్న హోప్ వచ్చింది. అండ్ మా బాబు అట్లా పరిగెడతారు అక్కడికి వెళ్ళి, అంటే తనకి అప్పటికే మేము వచ్చిన కొత్తలోనే ఇది జరిగింది. సో అంటే చాలా అంటే ఒక ఇయర్స్ అయిపోలేదు అప్పటికి. సో కాబట్టి కార్తిక్‌కి ఇంగ్లీష్ సరిగ్గా రాలేదు, పూర్తిగా ఏం మాట్లాడేస్తాడు చెప్పేస్తారని నాకు నమ్మకం లేదు ఫ్లూయెంట్‌గా. అండ్ రెండోది, వాడికి మా మొబైల్ నెంబర్స్ ఇంకా అలవాటు కాలేదు. మరి ఏం చెప్తాడు, పోలీసుల దగ్గరికి వెళ్ళైతే మాట్లాడగలన విఘ్నత అయితే ఉందేమో కానీ, బట్ ఇంకేం చేస్తాడని నమ్మకం మాకు లేదు. ఏమైపోతున్నాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడని అసలు ఎన్ని రకాలుగా ఎతికామో అండి. బట్ పాయస్ తాను మాత్రం అదే ఇది నమ్మకంతో తను స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన కార్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా అసలు ఆ కార్ చాలా దూరంలో ఉందండి. అసలు అంత దూరంలో ఎందుకంటే మిస్ అయిన 2-3 మినిట్సే మేము అసలు చూడండి. అసలు ఆ నిమిషంలో కార్తీక్ మాకు కనబడకపోవడంతో పాయస్ ఒక్కళ్ళకి ఏదో బ్లైండ్ బిలీఫ్తో ఆయన డైరెక్ట్గా కార్ దాకా వెళ్ళిపోయారు. అసలు అంత దూరం వెళ్ళగలడు, అసలు కార్తీక్ వెళ్ళడు, నేను చెప్తున్నా కదా. మేము అక్కడికి వెళ్ళిపోయి ఉంటామని కార్తీక్ పరిగెత్తాడట. సో మొత్తానికి మా కార్ దగ్గరే, ఐ మీన్ పాయస్ వాళ్ళ కార్ దగ్గరే వెయిట్ చేయడం, అక్కడ దొరకడం జరిగింది. మార్వెలస్ ఇన్సిడెంట్ అండి ఇది, అసలు మర్చిపోం మా లైఫ్లో. బికాస్ పాయస్ నమ్మకం ఎలాగో అసలు దొరుకుతాడు, అసలు అసలు అన్నీ పోయినాయి. ఒక 2-3 నిమిషాలకి మాకు అసలు ఏ థాట్స్ లేవు. అప్పటికి కార్తీక్కి 5-6 ఇయర్స్ అండి. సో ఇప్పుడు బాబుకి 8 ఇయర్స్. మీరు ఊహించండి, అసలు అది జరిగినప్పుడు నాకు అసలు థాట్లే లేవు. సో బ్యూటిఫుల్ మనుషులు, అసలు వాళ్ళ పేషెన్స్ ముందు ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లో కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి ఫేస్లో అలా కనిపిస్తాయి కదా, కానీ అస్సలు తను మాత్రం నిదానంగా తను ఉన్నది ఉన్నట్టుగా అలాగే ఉన్నారు. అంటే లోపల పడుంటారు పాపం టెన్షన్, అలా అని కాదు, బట్ అంత స్టెబిలిటీతో ఆయన వెళ్ళి ఎతికి తీసుకొని వచ్చారు. సో అలాగే కార్తీక్ గురించి ఒక అడుగు ముందే ఆలోచిస్తారు. వాళ్ళు కార్లో ఎప్పుడైనా తీసుకెళ్ళాల్సి వస్తే వాడి కోసం కార్ సీట్ని కూడా వాళ్ళే తెచ్చిపెట్టి ఉంచారు. అలా ఇంకా చాలామంది ఉన్నారండి ఇలాగా, కానీ నేను ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నాను. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అసలు అలా లేదు మా లైఫ్లో. మాకు ఎవ్వరు పరిచయమైనా మా అదృష్టంగానే ఫీల్ అయ్యాం ఇవాళ వరకు. అందరినీ మేము ఆ స్టేజ్లోనే ట్రీట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక నెక్స్ట్ మీకు చెప్పాల్సిన విషయం ఎవరు అంటే అఫ్కోర్స్ సుధామూర్తి గారి గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను కదా. అది అసలు ఒక చిన్న టాపిక్లో ఎత్తి అసలు మాట్లాడగలనా అన్న డౌట్ కూడా ఉంది. ఎందుకంటే నిజంగా ఆవిడ, మనం వినడం వేరండి, మనం ఒకవేళ ఏదైనా బుక్స్లో చదవడం వేరే ఆవిడ గురించి. ద ఇన్ఫోసిస్ ఫౌండర్గా, అంటే ఫౌండేషన్ మెంబర్గా మెయిన్గా ఆవిడ మనం ఇలా వింటాం. కానీ నేను అసలు ఇన్ఫోసిస్లో పనిచేసినప్పుడు కూడా ఆవిడ బుక్స్ నేను డైరెక్ట్గా చదివేయడం మొదలు పెట్టలేదు. ఎందుకో లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక పుస్తకం తీసి నాకు అప్పుడు తెలుసుకున్నాను నేను సుధామూర్తి గారి గురించి ఎక్కువగా నిజం చెప్పాలంటే. సో ఎనీవేస్, నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నప్పుడు జరిగిన సంగతులు ఇవన్నీ. సో అప్పుడు అనుపు ఫెస్టివల్ జరిగిందండి. అది కూడా ఒక మంచి అంటే అనుపులో ఆ ఏరియాని బాగు చేయించడానికి సుధామూర్తి అమ్మ ఆవిడ నిర్ణయం తీసుకున్నారు. అది బాగు చేయించడానికి చేసిన ప్రయత్నం అనమాట. సో దాంట్లో భాగంగా ఆవిడ ఫెస్టివల్ క్రియేట్ చేశారు. ఆర్ట్స్ అన్నిటిని రీక్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా చేశారండి. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. దాంట్లో 2-3 సంఘటనలైనా చెప్తాను మీకు, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్. నేను అక్కడ వాలంటీర్గా చేస్తున్నప్పుడు అందుకోసం వెళ్ళాను. 3 days. మా మేనేజర్ కూడా చాలా మంచివాళ్ళు. ఆయన గురించి ఒకరోజు ఒక సందర్భంలో చెప్తాను. సో ఆయన పర్మిషన్ ఇవ్వడంతో ఆ ఫెస్టివల్ అటెండ్ అవ్వగలిగాను. అప్పుడు మా వారు ఇక్కడ ఉండడం, మా బాబు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల నాకు సాధ్యమైంది. సో ఆ 3 days అక్కడ ఉండడం, ఆ అనుపు ఫెస్టివల్లో ప్రతి ఒక్కళ్ళతో ఒక మంచి రిలేషన్ ఏర్పడడం. అప్పటిదాకా నేను ఒక హౌస్ వైఫ్గాను, అంటే అటు వర్క్ చేసినా కూడా ఒక హోమ్ మేకర్ ఫీలింగ్తోనే ఉండేదాన్ని. ఎంత వర్క్ చేసినా ఇటు ఇంటికి వచ్చినా మళ్ళీ మా బాబు దగ్గరికి వెళ్ళడం, ఇదే నా లోకం. కానీ అనుపు ఫెస్టివల్కి వెళ్ళిన 3 రోజులు అందరూ చాలా బాగుండేవారు. ఆ పిల్లలు, ఆ మనస్తత్వాలు చాలా చాలా బాగుండేవి. నిజం చెప్తున్నా కదా, హార్ట్ టు హార్ట్ వాళ్ళందరూ కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నారు. అండ్ రీసెంట్గా 2-3 రోజుల క్రితం వాళ్ళు తిరిగి ఒక చిన్న స్కైప్ కాల్ చేసి ఇద్దరన్నా మాట్లాడారు నాతోటి. సో ఆ ఆనందం వేరు. అక్క అక్క అని పిలిచి అసలు వాళ్ళకి చాలా మంచి బ్యూటిఫుల్ అటాచ్మెంట్ క్రియేట్ అయిందండి. ఇలా అక్కడ అప్పుడు పరిచయం వాళ్ళల్లో వన్ ఆఫ్ ద బాబు చరిత్ ఏం చేశాడంటే, తను ఇలా సుధామూర్తి గారిని కలవడానికి కూడా వెళ్తున్నానని మార్నింగ్ ఆవిడని బ్రిడ్జ్ మీద వాక్ చేయించడానికి, నాగార్జున సాగర్ అది ఉంటుంది కదండి. సో ఆ బ్రిడ్జ్ మీద వాక్ చేయడానికి అమ్మ వెళ్తున్నారు అంటే
ఆహ్, దానికి తను ఎర్లీ మార్నింగ్ అమ్మని అసిస్ట్ చేయడానికి వెళ్తున్నాడు. సో, దానికి తోడు అక్కడ హ హైదరాబాద్ ఎస్‌ఈజీ హెడ్ కూడా ఉన్నారనమాట. ఆవిడ మనీష గారు. సో, ఈళ్ళందరూ ఉండి అక్కడ నడుస్తున్నప్పుడండి ఇంకెవ్వరు లేరు. అనుకోకుండా "అక్క నువ్వు రెడీ అవుతే నేను చెప్తాను" అని ఎందుకో మేము బ్లైండ్‌గా ఏదో డిస్కస్ చేసుకున్నాం. సరే నేనొస్తాను అన్నాను. అసలు నాకు సెకండ్ థాట్ కూడా లేదు. అలా నేను కలుస్తానన్న ఆ థాట్ కూడా నాకు లేదు. బట్ మొత్తానికి నన్ను చరిత్ తీసుకెళ్ళాడు. చరిత్ ఒకవేళ ఇది అన్‌అఫీషియల్ అయినా నువ్వు నాకప్పుడు వద్దని ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అందరికీ తెలుసు. బట్ అలా నన్ను అమ్మని పరిచయం చేసే అవకాశాన్ని నాకిచ్చాడు. చరిత్‌కి చాలా 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 థాంక్స్. మంచి హార్ట్ ఉన్న పిల్లాడు. అండ్ అక్కడ ఇంక ప్రతి ఒక్కళ్ళు నాకు అలాంటి అటాచ్‌మెంటే ఇచ్చారు. బట్ చరిత్ అయితే ఇలాంటి బ్యూటిఫుల్ అవకాశం నా లైఫ్‌లో ఇవ్వడం గ్రేట్. సో, మొత్తానికి చరిత్ చెప్పడం, నేను ప్లాన్ చేసుకోవడం ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 అండి. 5:20 కల్లా ఆవిడ ఏ టైంకి లెగుస్తారు, ఎన్ని చేస్తారు. అసల అనుపు ఫెస్టివల్ టైంలో చాలా చల్లగా ఉందండి. ఆ ఏరియాలో ఇంకా చల్లగా ఉంది. అక్కడ జరిగిన 2 విషయాల గురించి చెప్తానన్నాను కదా! ఒకటి ఆవిడ మా ఎప్పుడైతే ముందు నడుస్తూ ఉన్నారో నేనసల నడవడం కన్నా ముందు ఫస్ట్ ఆవిడని కలవడానికెళ్ళినప్పుడు, ఆవిడ పికప్ చేసుకోవడానికెళ్ళినప్పుడు ఆ పర్టిక్యులర్ కాటేజ్ ఏరియా దగ్గర ఆవిడ సాదా సీదా మన అత్తనో, అమ్మమ్మో లేకపోతే ఎవ్వరైనా మనల్ని అంత పెద్దవాళ్ళు మనం పలకరించినప్పుడు ఎలా పలకరిస్తారో అలా పలకరించారండి. "అవునా అమ్మ నీ పేరేంటి?" ఇలా మాట్లాడి, "అవునా మీరు విజయవాడలో ఉంటారా? అయితే ఆ కృష్ణా నది మీద నాకు చాలా అటాచ్‌మెంట్ ఎక్కువ" అని, అలాగే వాళ్ళ మనవరాలికి కృష్ణ అన్న పేరు పెట్టుకున్నారని, అలాగే ఆ బ్రిడ్జ్ మీద అలా ఆ డ్యామ్ మీద నుంచినప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడారండి. అసలు ఎంత హార్ట్‌ఫుల్‌గా చెప్పారంటే, ఆవిడ ఆలోచన విధానం కూడా ప్లెయిన్‌గా ఉండడం, మళ్ళీ ఆ మనవరాలు కూడా అలాంటి క్వెషన్స్ ఏసి ఏదో అడిగిందట వాళ్ళ సుధా గారిని. ఇప్పుడు సుధామూర్తి గారిని. సో, ఆ విషయం కూడా నేను చెప్పలేకపోతున్నా గానీ, ఇప్పుడు ఎక్సైట్‌మెంట్‌లో ఉండి బట్ స్టిల్ ఎనీవేస్ చాలా మాట్లాడారు అమ్మ. కానీ హార్ట్‌ఫుల్‌గా చాలా సాదాసీదాగా మాట్లాడారు. ఆవిడతో నేనెక్కువ ఇబ్బంది పెట్టిందేం లేదు. నేను క్వెషన్స్ ఏసింది లేదు. అసలు ఆమెను చూస్తే అలా ఉండిపోయాను నిజం చెప్పాలంటే. నిజానికి ఆవిడ అలా ముందు నడుస్తున్నప్పుడు ఆవిడ వెనకాల అమ్మ నడుస్తున్నప్పుడు అమ్మకి ఒకళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి. అక్కడ ఎప్పుడు కన్‌స్ట్రక్ట్ చేశారు, ఇప్పుడు ఎలా జరుగుతుంది అలాంటి విషయాలు ఒక ఇంజినీర్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన ఉన్నారనమాట. సో, నెక్స్ట్ వెనకాల మనీష గారు. ఈవిడ ఎస్‌ఈసీ హెడ్ అన్నాను కదండీ! సో, ఆవిడ నాకు చెప్తున్నారనమాట మాటల్లో. ఆవిడకి తెలుగు రాదు. సో, ఆవిడ కూడా ఇంగ్లీష్‌లోనే చెప్తూ ఉన్నారు. ముందు రోజు జరిగిన సంఘటన చెప్పారు. అదొక్కటి చెప్తానండి. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి. అది కూడా సుధామూర్తి గారి గురించి కదా! సో, అమ్మట యాక్చువల్‌గా అనుపు ఫెస్టివల్‌కొచ్చినప్పుడు తన కోసం తను ఇలా షాల్స్ అవి తెచ్చుకోవడం మర్చిపోయారట. సో, అయ్యో! అని ఇక ముందు మనీషా గారికి టెన్షనొచ్చి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో దొరికే ఛాన్స్ లేదు. అది దూరంగా ఉంది. ఇప్పుడు అమ్మకి కొత్త షాల్ కొనలేకపోతున్నానని ఆలోచిస్తా ఉన్నారు. సో, అప్పుడు అమ్మ చాలా సాదాసీదాగా ఏ మనీషా గారికి అంటున్నారు, ఆవిడ చెప్పినప్పుడు కూడా అదే అంటున్నారు. నేనైతే అసలు పక్క వాళ్ళది వేసుకోవడం, అసలు తీసుకోవడం అనేది నేను చేయలేను. నేను ఇంతలా అందరితో కలిసిపోతున్నా కూడా నాయి అంటూ నాకు ఉండాలని అనుకుంటాను. అమ్మ మాత్రం ఎందుకిప్పుడు కొత్త దాని గురించి అంత ఆలోచిస్తున్నారు? మీ దానిలో ఏదైనా ఒకటి ఉంటే నాకివ్వండి. నేను అది కప్పుకుంటానన్నారు అని అన్నారు. అలా ఆవిడ తీసుకొని ఆ 2 రోజులు కొంచెం అడ్జస్ట్ అవుతున్నారంటే అసలేం చెప్పాలండి? అసలు 2, 3 రోజుల కోసం మనం ఒక ప్లేస్‌కెళ్తే ఏదన్నా మనకు కొంచెం తక్కువైనా మన పేరెంట్స్‌తో ఎళ్ళామంటే మనం సవాలక్ష వేస్తాం. ఇదేంటి ఇది నాకిది నచ్చలేదు అది కావాలని. ఇలాంటి విషయాలు కూడా మీకు చెప్తానండి. బాబా గారి గురించి నాకు కనెక్టివిటీ సాయిబాబాతో ఉన్న రియల్ లైఫ్ సినారియోస్‌ని మీకు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఏ దేవుడైనా ఒక్కటే. ఏ దేవుడితో మనకి బాండింగ్, కనెక్టివిటీ పెరగడానికి మనకి ఆళ్ళే మనల్ని ఆ దారిలో తీసుకెళ్ళడానికి చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాలు నేను మీకు త్వరలో చెప్తూ ఉంటాను. సో, అలా అమ్మ అలా చెప్పడం ఒకటి. నెక్స్ట్ ఈవెంట్స్ జరిగేటప్పుడు ముందు పై స్టేజ్ మీదకి వెళ్ళి పెద్దవాళ్ళు మాట్లాడతారు కదా! సో, అలా అమ్మ వెళ్ళాల్సొచ్చినప్పుడు మనం ఏం ఊహిస్తామండి? అసలు సుధామూర్తి గారు వస్తున్నారంటే అలా వస్తారు, ఇలా వస్తారు. అఫ్‌కోర్స్ మీరు చాలామంది చూసుంటారు. ఇప్పటికే ఆవిడ ప్రతి వీడియోస్‌లోనూ ఒకేలా కనిపిస్తారు. ఎలా కనిపిస్తున్నారో మీకు నాకైతే డైరెక్ట్‌గా కళ్ళకి ఫస్ట్ టైమ్ చూసా. ఆ పూల మాల ఏదైతే ఏసుకున్నారో ఆవిడ అదొక పక్కకు ఉండిపోయింది. అలాగే ఉంది. స్టేజ్ ఎక్కుతున్నాం కదా! ఆవిడకి దానికోసం ప్రిపేర్ అయ్యి, అవేవో ఏసేసుకొని, దాన్ని చుట్టేసుకొని ఎంత నీట్‌గా పెట్టుకోవాలో అది కూడా లేదండి. అమ్మ ఎంత ప్లెయిన్ హార్టెడ్‌గా ఉన్నారంటే అలాగే ఉన్నారు. ఇంకా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఆ డ్యామ్ దగ్గర నుంచినప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ ఉందండి. ఖచ్చితంగా షేర్ చేస్తాను మీరు చూడొచ్చు. అయితే అమ్మతో మాట్లాడినప్పుడు ఒక్కటే అన్నా. ఆవిడతో నాకేం మాట్లాడాలని అనిపియలేదండి. ఎందుకంటే ఆవిడ ఎంత మానవ సేవే మాధవ సేవ అంటారు గదా! ఆమెలో నుంచి ఒక డివైన్ పవర్‌ని నేనసలు చూడగలిగానేమో నాకు తెలీదు. అమ్మ మీరు నాకు దేవుడు అని అన్నా నేను.
ఆవిడతో నాకు చెప్పాను కదండీ! నాకు అంతకుముందు నిజానికి అందరూ తెలుసుకొని వెళ్తారు ఒక కంపెనీకి. నాకు ఇన్ఫోసిస్ గురించి కూడా నాకు ఇంత తెలుసు, అది తెలుసు అని ఏం లేదు. మా వారు చేస్తున్నా కూడా. ఎస్పెషల్లీ అమ్మ చేసే సర్వీసెస్ గురించి నాకు అంతగా కూడా తెలీదండి నిజం చెప్తాను. ఫ్రాంక్లీ స్పీకింగ్. ఐ స్వేర్. కానీ ఆ రోజు అమ్మని చూసినప్పుడు ఆ సెకండ్ పక్కన నుంచునుంటే అమ్మకి ఇలా దండం పెట్టేసి, "అమ్మ మీరు దేవుడమ్మ" అంటే, "నేను దేవుడేంటి? ఏం కాదు మీకు అలా అనిపిస్తుంది. నేను మామూలు మనిషినే మీలాగా" అని నాకు సమాధానం చెప్తున్నారు. ఇంకా ఎమోషనల్‌గా ఆవిడ చెప్పే మాటలు కూడా ఇనే స్టేజ్‌లో లేను. ఆవిడ కాళ్ళకి దండం పెట్టేసి నుంచున్నాను అంతే ఆవిడ పక్కన అంతే. లిటరల్‌గా నాకు ఆ లైఫ్ లాంగ్ ఎక్స్‌పీరియన్స్ కాసేపు నడక ఆవిడతో పాటు నడిచాను. చాలురా భగవంతుడా అనిపించింది. అది సుధామూర్తి గారితో ఒక వన్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అండి. లైఫ్ లాంగ్ చరిత్రని కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకుంటాను. అండ్ అలాగే అనుపు ఫెస్టివల్‌లో కనెక్ట్ అయిన ప్రతి పిల్లలు ఎంత మంచివాళ్ళో అండి. వాళ్ళు నన్ను ఆనందపరచడానికి, నన్ను మెస్మరైజ్ చేయడానికి చాలా చాలా సరదాగా ఉంచారు నన్ను. ఐ విల్ నెవర్ ఫర్గెట్. మేము వాలంటీరింగ్ చేసామన్న విషయం కూడా మర్చిపోయాం. అంత బాగుంది ఆ జర్నీ. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇవాళ చెప్పాల్సిన హ్యాపీ బర్త్‌డే విషెస్ ప్రణవ్‌కి. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రణవ్. ఈ బాబులో ఒక చిన్న మంచి క్వాలిటీ ఉందండి. అది ఏంటంటే తను మనం ఎవరైనా చెప్పాలి గదా! అంటే పెద్దవాళ్ళు అడిగినట్టు అడిగేస్తాడు. ఫస్ట్ వచ్చి ఆంటీ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఓకే. పవన్ అంకుల్ బాగున్నారా? అసలు అటువైపు వెళ్తూ కూడా అడిగేస్తాడనమాట. మనకు కూడా రాని థాట్స్ చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ తను మాత్రం ఒక పెద్ద పిల్లాడిలానే ఉంటాడు. కొన్ని అలాంటి ఏమంటారు కొన్ని స్పెసిఫిక్ పిల్లలు మాత్రం వాళ్ళకి జీన్స్ అలాంటివి ఉంటాయేమో అండి. సో, అలాంటి మంచి పిల్లలు అతను ఉంటాడు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరుగుతున్నా, ఆ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు అది బర్త్‌డే పార్టీ అవ్వని ఏదైనా సరే, అక్కడ వాళ్ళందరిని ముందు తను అడుగుతారు, మర్యాదలు చేస్తా ఉంటాడు. మీరు వాటర్ తాగుతారా? మీకు వాటర్ కావాలా? ఇలాంటియన్నీ తను చేస్తూ ఉంటాడు. సో, అంత బ్యూటిఫుల్ హార్ట్ ఉన్న బేబీ. సో, బాబుకి నాకు తెలిసి 11 ఇయర్స్ అనుకుంటున్నాను. లేదా 12 ఐయామ్ నాట్ ష్యూర్ అండి. కానీ ఏదైనా సరే విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రణవ్. అండ్ వాళ్ళ మదర్ పేరే హరిత గారండి. హరిత గారి గురించి ఇంకొక స్పెసిఫిక్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఆవిడతో నాకున్న అటాచ్‌మెంట్, ఆవిడలో ఉన్న మంచితనం గురించి తప్పకుండా విడిగానే చెప్పాలి. అది. ఇవాల్టి నేను చెప్పాలనుకున్న 3 రిఫ్రెష్‌మెంట్ టాక్స్. అండ్ ఇవాల్టి వీడియోని కూడా మీరు చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ నా టిప్స్ కూడా మీకు పనిచేస్తున్నాయన్న విషయం చాలా హ్యాపీగా ఉంది. ఉప్మా కూడా తాలింపులు ఇలా సెపరేట్ చేయాలని నిజంగా తెలియలేదక్క. ఈసారి నేను తెలుసుకున్నాను. బావుంది అని మా తమ్ముడు చెప్పాడు. దాంతో నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే. నిజంగా అట్‌లీస్ట్ 1, 2, 3 పీపుల్‌కైనా 10 మందిలో ఒకళ్ళిద్దరికైనా ఖచ్చితంగా ఇది కొత్తగానే ఉంది. వాళ్ళకి తెలిసినందుకు నేను చేసిన ఉప్మా రెసిపీ అయినా కూడా దాంట్లో నేను చెప్పినవి ఉపయోగపడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆఫ్‌కోర్స్ అవి నావి కావు. ఎవరెవరు చెప్పారో కూడా మీకు చెప్పేసాను కాబట్టి నా క్రెడిట్స్ ఏమీ లేవు అందులో. కాకపోతే ఉపయోగించడం, అలవాటు చేసుకుంటాం. కొంచెం ఇన్నోవేటివ్‌గా ఉంటాం. అంతే కదండీ! ఎక్కడున్నా మీరెప్పుడున్నా ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఒక చిన్న స్మైల్ మీ హృదయంలో ఉంచి ఆ భగవంతుని తలుచుకుంటూ హ్యాపీగా ఉండండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఇవాల్టి టాక్స్ మీకు ఉపయోగపడినాయని అనుకుంటున్నాను. చెప్పాను కదండీ! ఓల్డ్ మెమరీసే కాదు. ఇవి మీకు ఉపయోగపడాలి. అది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌గా మిగలాలని కోరుకుంటున్నాను. మనతో ఉన్న మంచి మనుషుల గురించి మీరు కూడా ఆలోచించండి. మీకేమైనా అనిపిస్తే వాళ్ళ గురించి ఖచ్చితంగా కామెంట్స్‌లో షేర్ చేయండి. మీ బంధువుల గురించి మాట్లాడినప్పుడు, మా బంధువుల గురించి మాట్లాడినా ఆ ఫీలింగ్స్, ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకున్నప్పుడు చాలా బావుంటది. మనతోటున్న మనుషుల్నే రేపొద్దున మనం చూస్తామో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు కనిపిస్తున్నాను. రేపు ఉంటానో లేదో నాకు తెలీదు కదా! సో, అందుకని ఏదైనా జరగచ్చు. ఎలా ఉన్నా, ఎప్పుడున్నా తలుచుకొని వెంటనే రియాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే కృతజ్ఞత చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ మేక్స్ మనకి కాదు, అవతల వ్యక్తికి, మనకి ఒక మంచి బ్లషింగ్ ఉంటుందండి. అది చాలా బావుంటుంది. రీసెంట్‌గా ఒక స్టేటస్ కూడా వచ్చింది. నేను అది చూసినప్పుడు అనుకున్నాను. ఆహ్, ఆ స్టేటస్ ఏంటి అంటే యాక్చువల్‌గా వాళ్ళు ఎవరైనా మనం మిస్ అయినప్పుడు చెప్తారు గదా! అలాంటి మెసేజ్ అది. వాళ్ళున్నప్పుడు నేను ఎక్స్‌ప్రెస్ చేయలే అంటే అది ఎవరు అనుకోరండి. వాళ్ళ ఈ 30, 32 ఇయర్స్ పర్సన్స్‌లో అంటే ఇప్పుడే పెళ్ళిళ్ళయినియి, పిల్లలు పుట్టారు, వాళ్ళు పెరుగుతున్నారు అనుకునే టైంలో ఎవరో ఎవరో మిస్ అవుతారని ఊహించం. బట్ అలా అని మనం ఎక్స్‌ప్రెస్ కూడా చేయం. అంటే మనకేదైనా సంతోషం వస్తే దాచుకుంటాం. అందరికీ ఎక్స్‌ప్రెస్ చేయాలని అనిపించకపోవచ్చు. అండ్ ఎక్స్‌ప్రెస్ చేయలేనంత మాత్రాన వాళ్ళు మంచి మనుషులు కాకపోవచ్చు కదా! మనకన్నా ఎక్కువ మంచి మనుషులు కదా! కానీ ఎక్స్‌ప్రెస్ చేయండనే నేను చెప్తానండి. ఎందుకంటే వన్ సింగిల్ లైఫ్. మీకొచ్చిన చిన్నపాటి ఎక్స్‌ప్రెషన్ మంచిదే అయితే మాత్రం చెప్పేసేయండి. లేకపోతే ఏదైనా చెడైతే నిజంగా చెవిలో చెప్పమంటున్నారు కదా! ఈ మధ్య పెద్దవాళ్ళు. అలాగే మాట్లాడుకుందాం. సో, మంచి మటుకు షేర్ చేయండి. ఆ కృతజ్ఞతని తిరిగి ఇవ్వండి. చాలా బావుంటుంది. స్టేటస్‌లో ఇంతకి చెప్పిన మాట ఏంటంటే ఆహ్,
వాళ్ళకి థాంక్స్ చెప్తూ, "అరే! మీరున్నప్పుడు మీకు ఈ థాంక్స్ చెప్పలేకపోయాను" అని ఒక మాట రాశారనమాట ఇండైరెక్ట్‌గా. నేను వర్డ్ టు వర్డ్ ఫ్రేమ్ చెప్పలేకపోయాను కానీ అది దాని అర్థం. కానీ అలాంటి ఫీలింగ్, అలాంటి ఎక్స్‌ప్రెషన్ మన దగ్గర ఎప్పుడు ఉండిపోకూడదు కాబట్టి, మీకు ఏ చిన్నపాటి ఎక్స్‌ప్రెషన్ వచ్చినా టపీమని చెప్పేసేయండి. మీరు చాలా బావుంటుంది. అవతల వ్యక్తికి షేర్ చేసినంత మాత్రాన మనం చిన్నబోము. వాళ్ళు షేర్ చేసినంత మాత్రాన ఆళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారని వాళ్ళు అనుకోరు. సో, కీప్ దిస్ బాండింగ్ అండి. చాలా బావుంటుంది. అండ్ స్టే సేఫ్ అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ మనం ఫాలో అవుదాం. జాగ్రత్తలో ఉందాం. అండ్ స్మైల్‌ని మాత్రం మెయింటైన్ చేద్దాం. ఏమీ కోల్పోలేదు. మనకన్నా కోల్పోయిన వాళ్ళు చాలామంది చాలా విషయాల్లో జరుగుతున్నారు కాబట్టి అందరికీ మంచి జరగాలి. త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం. ఓకేనా అండి? ఓకే. ఇప్పుడు వీడియో చూసేయండి. తర్వాత ఎండ్ చేసేద్దాం. సో ఇవాళ నా పాకశాల ఒక ప్రయోగశాల సెగ్మెంట్లో మీకు చూపిస్తున్న స్పెషల్ రెసిపీ రాగి జొన్న రవ్వ దోశలు. ఇంకా పెద్ద పేరు ఏమైనా తగిలిస్తావా అని అంటున్నారా? లేదండి. నేను పెద్ద ప్లానింగ్‌తో స్టార్ట్ చేయను. నా దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతూ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలనుకుంటాను కాబట్టి అలా కొంచెం హెల్తీగా ట్రై చేస్తూ ఉంటాను. వీటికి నేను ఇక్కడ తీసుకున్నది కొంచెం అల్లం, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్ అండి. పచ్చిమిర్చిని మాత్రం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిగతా వాటన్నిటిని గ్రేట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా చట్నీకి చేయడం కోసం నేను కొంచెం 3 పచ్చిమిరపకాయలని కడిగి పెట్టుకున్నాను. మా ఇంట్లో కారం కూడా తక్కువగా వాడడం అలవాటు చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటంటే ఇవాళ మీరు జనరల్‌గా ఆయిల్ యూజ్ చేసి ఇలా ఉల్లిపాయ పెట్టి మనం గ్రీస్ చేసుకుంటాం కదా ప్యాన్‌ని ఫస్ట్. అలా గ్రీస్ చేసేటప్పుడు జనరల్‌గా ఉల్లిపాయ వేస్ట్ అయిపోతుంది. కానీ మీరు ఇలా ఉల్లిపాయ పై తొక్కుని కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని అలా హెడ్‌ని మాత్రమే మనం ఇలా ఏదైనా ఒక పీలర్‌కి అంటే మనం వాడని పీలర్స్‌ని లేకపోతే ఒక ఫోర్క్‌కి గాని గుచ్చుకొని మనం గ్రీస్ చేసుకుంటే ఈజీగా ఉంటది. మిగతా ఉల్లిపాయని మీరు ఎయిదర్ రవ్వ దోసలేసేటప్పుడు దాంట్లో వాడుకోవచ్చు. లేకపోతే మిగతా వంటలకి వాడేసేయొచ్చు. సో, ఉల్లిపాయ వేస్ట్ అవ్వకుండా ఉంటది. బేసిక్‌గా మీరు ఏ రవ్వ దోసలు చేసుకున్నా కూడా ఇదే కొలతలు మీరు పాటించొచ్చండి. అన్నీ కూడా 1:1:1 రేషియో కప్ కొలతలో తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర రాగి పిండి అయిపోయింది కాబట్టి అది హాఫ్ కప్ ఉందని, మిగతా హాఫ్ కప్ మేనేజ్ చేయడానికి ఇలా నేను మా ఇంట్లో ఉన్న జొన్న పిండిని వాడాను. ఆ తర్వాత ఆ 1 కప్ ఆఫ్ రాగి పిండి, జొన్న పిండి కలిపింది ముందు వేసుకొని, కొంచెం ఉప్పు కూడా వేశాను కదా! అది పక్కన పెట్టి, ఈ ఫైన్ సెమోలినా అంటే బొంబాయి రవ్వలో కూడా ఫైన్‌గా ఇంకొక రవ్వ దొరుకుతదండి. ఆ రవ్వ ఏంటంటే బై మిస్టేక్ వచ్చింది. దాని తర్వాత చెప్తాను ఆ సంగతి. మొత్తానికి నేను ఆ రవ్వ ఎలాగో మనం ఉప్మా చేసుకోవడానికైతే పిండి పిండి ఉప్మాలా తయారవుతది. సో, దాన్ని ఒకవేళ అలా మీ దగ్గర ఏమన్నా అలాంటి ప్యాకెట్లు కూడా ఉండిపోతే, ఇలా రవ్వ దోసలు వేసుకునేటప్పుడు మీరు అది యూజ్ చేయొచ్చండి. చూసారు కదా ఎంత ఫైన్‌గా ఉందో. సో, అది నేను ఒక కప్ వేశాను. ఫైనల్లీ మామూలుగా 1:1:1 ఏసినా కూడా మా అమ్మ కొలత ప్రకారం అయితే ఇది 2 కప్స్ ఏస్తామనమాట. అది బియ్యపిండి. సో, మళ్ళొకసారి చెప్తున్నానండి. రాగి పిండి, జొన్న పిండి కలిపి ఒక కప్ వేశాను. అలాగే బొంబాయి రవ్వ ఎటువంటి రవ్వ ఉన్నా మీరేసుకోవచ్చు. అది ఫైన్ అయినా, కోర్స్ అయినా అది కూడా ఒక కప్ వేసి, బియ్యపిండి మాత్రం 2 కప్పులు వేయండి. ఇదే కొలత యూజ్ చేసి మీరు ట్రై చేయొచ్చు. బియ్యపిండి ఎక్కువగా వేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ క్రిస్పీగా ఉంటదని. అండ్ నేను జనరల్‌గా గిన్నెల్ని చాలా పొదుపుగా వాడతాను. అంటే నేను చేసే వంటలో ఎక్కువ గిన్నెలు అవ్వకుండానే చూస్తాను. అసలే ఇప్పుడు క్వారంటైన్‌లో ఎవరికి వాళ్ళు అంట్లు కడుక్కుంటున్నారు కాబట్టి ఇండియాలో కూడా దయచేసి ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఉండండి. కాకపోతే ఇందాక నేను గిన్నె ఎందుకు మార్చాల్సొచ్చిందంటే, ముందు నేను అనుకున్న క్వాంటిటీ కన్నా సాయంత్రం కూడా మేము అంటే నేను, సింధు పారాయణం చేస్తున్నాం కాబట్టి ఇద్దరం టిఫిన్ తినాలని కొంచెం ఎక్కువ కలిపేసాను పిండిని. కాబట్టి అందులో సరిపోదు ఫ్రీగా ఉండదని గిన్నె మార్చాను. కానీ మీరు నన్ను గమనించండి. ఆ గిన్నెని కూడా మళ్ళీ నేను దేనికో వాడతాను. ఈ వంట అయిన తర్వాత అయినా సరే. సో, అసలు చాలా పొదుపుగా వాడతాను. నేను అసలు ముందు నుంచి ఇదే అలవాటు. అండ్ మీకు చూస్తూ ఉన్నారు కదా! ఇంకా నేను రాబోయే టిప్స్‌లో మీకు అర్థమవుతది. అండ్ ఇప్పుడు వాటర్ రేషియో గురించి మాట్లాడతాను. ఇప్పుడు మనం 4 కప్స్ తీసుకున్నట్టు కదండీ! మొత్తం ఎన్ని రకాల ఫ్లోర్స్ అనేది తీసుకోండి. సో, మొత్తానికి నేను ఇక్కడ 4 కప్స్ పిండి తీసుకున్నాను కాబట్టి, దానికి 8 కప్స్ మినిమమ్ వాటర్ పడతాయి. సో, ఇది కొలత. సో, మీరు 8 కప్స్ వేసి కొంచెం చిక్కగా వేసుకుంటానంటే దోసలు సరిపోతది. లేదు ఇంకా 9 కప్స్ ఆఫ్ వాటర్ పడతది. ఏం కాదు. సో, ఇప్పుడు వరుస పెట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ చూసుకొని ఏసుకోండి. అండ్ అలాగే జీలకర్ర ఇప్పుడు నేను కట్ చేసి తురుముకున్న ప్రతీదీ అందులో వేసేయడమే. మీరు ఒకవేళ ఉల్లిపాయ వాడుతుంటే అది కూడా అలా వేసేసేయండి. ఇంతకీ నేను వీడియో చేసేటప్పుడు చెప్తానన్న విషయంలో అసలు ఉల్లిపాయ ఎందుకు వాడట్లేదో మీకు చెప్పలేదు కదా!
మా వారికి చిన్న గ్యాస్ట్రిక్ ఇష్యూ ప్రాబ్లమ్ వల్ల డాక్టర్కి ఇక్కడ ఐరిష్ డాక్టర్కి చూపించుకున్నప్పుడు కూడా అదే చెప్పారు. అండ్ ఇక్కడ కారం వేస్తాను, అది చూడడం మర్చిపోకండి. ఎలాగో చూస్తున్నారు బట్ స్టిల్ యాక్చువల్ కారం అయితే మా ఫ్యామిలీలో వేయరండి. అంటే వాళ్ళు జస్ట్ పచ్చిమిరకాయలు ఎక్కువ ఘాటు వేస్తారు. కానీ నేను మాత్రం ఇక్కడ పచ్చిమిరకాయల బదులు కొంచెం కారం వేసాను, ఎలాగో అది చాలా తక్కువ వేసానని. మీరైతే రెసిపీ చూస్తూ ఉండండి. అండ్ అలాగే ఇందాక నేను చెప్పాను కదా, గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల ఇక్కడ ఐరిష్ డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఒకటి ఆనియన్ ఇంకోటి గార్లిక్ తినద్దు అన్నారు. సో అందువల్ల అది పూర్తిగా అవాయిడ్ చేయాల్సి వచ్చింది మా ఇంట్లో. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒక బెస్ట్ టిప్ అండి. గిన్నెలు అవ్వకూడదు, ఓ సామాను పెంచుకోకూడదు అనుకుంటే మీరు ఇలా చేసి చూడండి. పెనం గ్రీస్ చేసిన అంటే ముందుగా మనం ఏ దోశ ప్యాన్ అయితే గ్రీస్ చేయాలనుకుంటామో దానికి కూడా ఆయిల్తో గ్రీస్ చేసే బదులు ఫస్ట్ ఇలా మనం కొంచెం పప్పుల్ని అలా దాని మీద వేపుకుంటే సరిపోతుంది. అలా తర్వాత తాలింపు కూడా వేస్తాం కదా, ఆ ఆయిల్ గ్రీస్కి అసలు చక్కగా గ్రీజ్ అయిపోతుంది. మనం స్పెసిఫిక్గా గ్రీస్ చేయాల్సిన పని ఉండదు. ఊరినే ఇందాక మీకు అది ఎలా యూస్ చేయాలని ఫస్ట్ పీలర్తో గ్రీస్ చేసి చూపించాను ప్యాన్ని. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు చక్కగా నేను కొన్ని వేరుశనగ గుళ్ళే ఎందుకు యూస్ చేశానంటే జనరల్గా ఏదో ఒకటి కలుపుతానండి, పుట్నాల పప్పు కానీ కొంచెం అవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను, లేదా కొబ్బరి అలా వేస్తాను నేను చట్నీలో. సో మాకు అది చట్నీ సరిపోతుంది. సో పప్పులు కొంచెం పచ్చిమిరపకాయలు అలా వేపేసుకొని తీసిన తర్వాత అందులోనే ప్రతిసారి నేను తాలింపు వేస్తాను. ఫస్ట్లో మేము సింధుతో ఉన్నప్పుడు సింధుకైతే పిచ్చెక్కిపోయేది, ఈ వింత వంటలు ఏంటి, ఆ పెనం అలా వాడతారా, ఇలా కూడా పెనాన్ని వాడతారా అని పిచ్చెక్కుతూ ఉండేది. ఎనీవేస్ బాగా మార్చేసాను సింధునైతే. అంటే మా జోన్లోకి తీసుకొచ్చాం. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలైపోతారంట చూడండి, అట్లా చేస్తాం. అసలు పద్ధతిగా ఇందా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నట్టు అలా ఉండేది తన వంట. ఇప్పుడు మా దారిలో అంటే మా స్పీడ్లోకి వచ్చేసింది. ఒక పక్కన వంట చేస్తుంది, ఒక పక్కన కటింగ్ చేయడం అన్ని చాలా ఫాస్ట్గా చేస్తుంది. మేమేమీ నేర్పించిందే లేదండి, మా పిచ్చిని తనకి ఎక్కించాం అనమాట మొత్తానికి. అది ఇప్పుడు మీరు తాలింపుని కూడా చూసారు కదా, నేను లాస్ట్లో ఇంగువ అన్నీ వేసాను కానీ ఎండుమిరపకాయ ఒక్కటనే వేద్దామన్న కోరికతో అది లాస్ట్లో వేసాను. స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద కొంచెం వేగనిస్తున్నాను, అందుకే లాస్ట్లో తీసాను అది. ఇలా బౌల్స్ కూడా అండి మీరు గమనించండి. ఇంకో టిప్ ఏంటి అంటే జనరల్గా మనం తీసుకునేది ఒక్కొక్కసారి నిల్వ ఉంచాల్సి వస్తే, ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తే తీసుకునేటప్పుడే ఏదన్నా బాక్సులు అంటే మెయిన్గా మూత ఉండే బాక్సులనే మనం వాడతాం. కాబట్టి ఇక్కడైతే ఇలాంటివి వేడి వేడి వేసేటప్పుడైతే ఈ గ్లాస్ బౌల్స్ బాగా ఉపయోగపడతాయి. సో ఈ గ్లాస్ బౌల్కి కూడా బాక్స్ మూత ఉంటుంది అనమాట. ఒకవేళ స్టోర్ చేయాల్సి వస్తే అందులోనే పెట్టి మనం డైరెక్ట్గా పెట్టేయచ్చు, మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన పని రాదు. సో నేను ఇలానే ఫాలో అవుతాను. మ్యాక్సిమం కూరలు తీసేటప్పుడు కూడా మనం గిన్నెల్లో కన్నా బాక్సుల్లోకి తీసేస్తే అది ఈజీగా మూతలు పెట్టుకొని లోపల పెట్టేయచ్చు అని నా ఉద్దేశం. సో ఇది సెకండ్ టిప్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పెనాలు కూడా మీరు మ్యాక్సిమం, ఇంకా చెప్తున్నానండి, అసలు రవ్వ దోశలు వేయడానికి రావేమో, ఇది పెద్ద టిపికల్ ప్రాసెస్ అని చెప్పి మానేయకండి, మీరు ట్రై చేస్తూ ఉండండి, చాలా ఈజీ. ఇది మాకైతే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఆ విషయాలు. ఇది వేస్తూ మీకు ఫస్ట్ దోశ రాదని కూడా అంటారు కాబట్టి నేను ఫస్ట్ దోశని రెండో దోశని కూడా చూపిస్తానండి. ఫస్ట్ దోశ నిజానికి వచ్చేది, దాని మధ్యలో నేను కొంచెం గెలికాను కాబట్టి ఆ కొంచెం అయినా డిస్టర్బ్ అయింది. లేకపోతే ఫస్ట్ దోశ నుంచి వస్తుంది. ప్రాపర్గా మనం పెనం వేడెక్కాలి ఫస్ట్ రవ్వ దోశలకి. రెండో విషయం ఏంటి అంటే రవ్వ దోశలు వేసేటప్పుడు మీరు కింద పెనం హైలో ఉండి బాగా వేడెక్కేస్తే అసలు సూపర్, బాగా వేడెక్కేసి ఓ పొగలు కక్కేస్తే మీరు ముందు వాటర్ చల్లాల్సిందే ఖచ్చితంగా. ఆ వేడి కొంచెం చల్లార్చాలి. కానీ మీరు హైలో పెట్టే ఫస్ట్ దోశను వేయాలి, చక్కగా కాలు ఉండాలన్నమాట, పెనం వేడెక్కి ఉండాలి. ఆ వేడి మీదే మనం రవ్వ దోశ వేయాలి. కానీ మీరు ఇంకొక టిప్ ఇక్కడ నేను ఇవ్వబోయేది ఏంటంటే, ఇలా మనం వేస్తున్నప్పుడు ఇలా మనం సైడ్స్ బాగా కాలినాకే దాన్ని ముట్టుకోవాలండి. ముందుకెలికితే అదిగోండి ఇప్పుడు నేను డిస్టర్బ్ చేస్తాను చూడండి, అలా డిస్టర్బ్ చేస్తే కాలని వైపు మనకు అక్కడ కట్ అయిపోతుంది. సో ప్రాపర్గా కాలాలి, టైం పడుతుంది, ఒకరి తర్వాత ఒకరికి వేయాలి. చూసారా కెలికేసాను. సో అలా మీరు కెల్లకద్దు, నీట్గా కొంచెం టైం పట్టినా కూడా మీరు మధ్య మధ్యలో తీయడానికి ట్రై చేయొద్దు, కొంచెం కాలిన తర్వాత వేగిన తర్వాత పెట్టాలి. అండ్ ఇది కొంచెం చూసారు కదా, ఇక్కడ నేను బాగా ఏగిపోయిన దగ్గర ఇది ఒక బ్యూటిఫుల్ టిప్. ఇంకా మాడే కన్నా మీరు అలా పెనం అది ఇలాంటివి కూడా చేయొద్దు. మీరు చాలా నమ్మకంతో చేసే కన్నా కొంచెం నిదానంగా చేసిన, ఇలా మీరు పెట్టే హస్తాన్ని కొంచెం అడ్డుగా పెడితే కొంచెం వేడి తక్కువగా తగులుతుంది ఆల్రెడీ బాగా కాలిపోయిన ప్లేస్లో. అండ్ పెనాన్ని కూడా తిప్పుతూ ఉంటే అండి, ఎక్కువ ఎక్కడ మంట వస్తుందో అటు పక్కకు మీరు తిప్పుతూ ఉంటే అప్పుడు మీకు ప్రాపర్గా రవ్వ దోశ ఈక్వల్గా కాలుతుంది. ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మీకు రవ్వ దోశ వస్తుందండి. ఫస్ట్ దోశ కూడా వచ్చేది, నేనే కెలికాను, కానీ నమ్మకంగా చేద్దామని అనుకున్నాను. బట్ కొంచెం పొగరు ఏమైనా ఉందేమో, ఆ పొగరు అణచడానికి ఆ రవ్వ దోశ పాడైంది. అండ్ ఇంకా మీకు ఆ మిక్సీ జార్ ఎందుకు చూపించడానికి ప్రయత్నిస్తున్నానంటే,
మా అమ్మ టిప్ అండి అది. ఏంటంటే మిక్సీలో కొంచెం ఫస్ట్ కొంచెం వాటర్ పోసి, ఆ తర్వాత మమ్మల్ని పప్పులేయమని చెప్పేదనమాట. డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లోకి తీసేసుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని అందులో ఏయమనేది. దానివల్ల మిక్సీ బ్లేడ్స్ పాడవకుండా ఉంటాయని. రెండోది ఏంటి అంటే, ఆ వాటర్ అలా పోసి కొంచెం సేపు పక్కన పెట్టిన తర్వాత మీరు మిక్సీ చేయడం వల్ల కొంచెం చల్లారినాక అంటే పప్పులు వేడి కొంచెం తగ్గి మీరు మిక్సీ చేసినప్పుడు ఒకటి మిక్సీ పాడవకుండా ఉంటది. రెండోది ఏంటి అంటే గ్రైండర్లు. మనం బయట మనం జనరల్‌గా ఆహ్, హోటల్స్‌లో వాటిలో చూస్తూ ఉంటే వాళ్ళు మిక్సీ గ్రైండర్‌లోనే పెద్ద పెద్ద గ్రైండర్స్‌లోనే చట్నీలు కూడా రుబ్బుతూ ఉంటారు. అటువంటి ఫీలింగ్ రావాలి అంటే మీరు కొంచెం నీళ్ళలో పప్పుల్ని నానబెట్టాలండి. అప్పుడు మీకు ప్రాపర్‌గా ఆ ఫీల్ కలుగుతుంది. అది ఇంకొక బెస్ట్ టిప్. ఇవన్నీ నేను నేర్చుకున్నవే. ఇక ఇప్పుడు నేను ఆ రెండో రవ్వ దోస వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం గర్వం తగ్గినట్టుంది. ప్రాపర్‌గా వేశాను. అంత బా వచ్చింది. సో, మీరది చూస్తూ ఉండండి. అండ్ దీని వెనకాల ఉన్న స్టోరీ చెప్తూ ఉంటాను. సో, చిన్నప్పుడు మాకు రవ్వ దోసలనేవి మా ఎర్రంశెట్టి ఫ్యామిలీలో మళ్ళీ ఇదేదో కాస్ట్, క్రీడ్‌కి సంబంధించింది కాదండి. కానీ వంశానికి సంబంధించింది. ఎందుకంటే మా పర్టిక్యులర్ ఈ ఎర్రంశెట్టి అన్న బ్రాండ్ ఒకటి తీసుకుంటే దాంట్లో వంటలకి ఎస్పెషల్లీ నాన్ వెజ్‌కి మా ఇళ్లల్లో వంటలు చేసి పెట్టడంలోనూ చాలా చాలా బెస్ట్ పీపుల్ ఉన్నారండి తరతరాలుగా. సో, అలాంటి విషయాలు చెప్పాల్సొచ్చినప్పుడు నేను మా బ్రాండ్ అనుకోండి అదే పేరైతే తీసుకొస్తున్నాను. దానికి ఏ ఇతర సంబంధం లేదు. నాకు అన్నీ ఒకటే. సో, బేసిక్‌గా ఇక్కడ మా ఎర్రంశెట్టి ఫ్యామిలీలో మట్టుకు మా మేనత్తలు చాలా చాలా ఫేమస్. అందులోను ఈ రవ్వ దోసలేయడానికి మా పెద్దత్త పేరు ఉమాదేవి. అసల మా అత్త మామూలుగా ఒకళ్ళిద్దరికేయడమే ఈ దోసలకి వీక్‌నెస్ వచ్చేస్తదండి. ఎందుకంటే అయిపోతది ఓపిక. ఒక్కొక్కటి దోస కాలడానికి టైం పడతది. రుచిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ తినాలనిపిస్తది. ఒకళ్ళకేసినాక ఇంకొకళ్ళకేసి మన దాకా వచ్చేటప్పటికి అసలు దోసకి ఏసుకునే ఓపిక కూడా ఉండదు. అలాంటిది మా అత్తేమో ఒక ఫెస్టివల్ లాగా అనమాట. ఇంక అందరికి అలా దోసలు పోస్తూనే ఉండేది. చాలామంది ఉండేవాళ్ళమండి. వీకెండ్స్‌లో ఎస్పెషల్లీ మా మేనత్త వాళ్ళ ఇంటికెళ్ళడం షరామామూలు. సో, చాలామంది మా పెదనాన్నలు, బాబాయిలు అందరం మేము విజయవాడలోనే ఉన్నాం. కాబట్టి అలాంటి టైంలో నేనసలు మర్చిపోను. అలా కూర్చొని అలా పోస్తూనే ఉండేది. ఓ 2 దోస పెనాలు పెట్టి వేస్తూనే ఉండేవారు. చిన్నప్పుడు దీన్ని ఇలా హోల్స్ ఉంటాయి గదా! దానికి తెలీక ఈ రవ్వ దోసలంటారని పేరు కూడా మనకు రాదనమాట. తినడమే కదా మనకొచ్చింది చిన్నప్పుడు. సో, దాన్ని నేను చిల్లులట్లని, బొక్కలట్లని అనేదాన్ని. మా అమ్మ బాగా తిట్టేది. "అలా అనకూడదు. నువ్వు పద్ధతిగా చెప్పాలమ్మా" అని నేర్పిచ్చేది. కానీ మా అత్తయ్య వాళ్ళ దగ్గర చాలా ప్రేమగా, ఇష్టంగా తిన్న దోసలండి ఇవి. ఒక్కసారి మా అత్తకి ఈ విధంగా థాంక్స్ చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఈ మధ్య రీసెంట్‌గా వేసినప్పుడు గూడా ఆవిడకి డైరెక్ట్‌గా స్కైప్‌లో వీడియో కాల్ చేసి మరీ చూపిచ్చాను. నిజం చెప్పాలంటే నేను ఇలా థాంక్స్ చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఆవిడ ప్రేమ మేము ఎంత రిసీవ్ చేసుకున్నానో అందరిలోనూ నాకు కొంచెం ఎక్కువ రిసీవ్ చేసుకున్నానన్న ఫీలింగ్ నాది చిన్నప్పటి నుంచి. చాలా చాలా బ్లెస్డ్ ఫ్యామిలీ అండి. మంచి మనుషులున్నారు. వాళ్ళని నేను పరిచయం చేస్తాను ఇండియా ఎళ్ళినప్పుడు. ఇప్పుడైతే మీరు దోస చూసారు కదా! వచ్చింది చూసారా? మీరు కూడా ఇలాగే వస్తుంది. నమ్మకంతో వేయండి. ఉల్లిపాయలు వేసుకొని చేసినా, వేయకపోయినా బీట్రూట్‌నయితే మీ పిల్లలకి హామీ ఇస్తున్నాను. చక్కగా తింటారు. ట్రై చేయండి. కామెంట్స్‌లో పెట్టండి ఒకవేళ నిజంగా మీరు ఇష్టంగా చేసుకొని తినగలిగితే. అన్నట్లు క్వారంటైన్ టైంలో మా వారు తెలియక తెచ్చిన ఫైన్ బొంబాయి రవ్వ, అలాగే ఏదో ప్రయోగాలు చేసేద్దాం తెలంగాణ వంటలని తెచ్చుకున్న జొన్న పిండిని ఇలా వాడాననమాట నేను. సో, ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మర్చిపోకండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.